దాశరథి ఎమ్మెల్సీ దాశరథి మాట్లాడుతూ ఒక కామెంట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి పైన. మీరు మిడిల్ ఫ్యామిలీ అంటున్నారు, లేదంటే మధ్యతరగతి ప్రజలు, తెలంగాణ ప్రజలు, నేను అలాగే ఉంటాను, నేను సింపుల్గా ఉంటాను, అందుకని మన తెలంగాణ తల్లిని కూడా సింపుల్గా పెట్టామని చెప్పడం జరిగింది. సో దాశరథి మాట్లాడుతూ నువ్వు చాలా సింపుల్ అని అంటున్నావు, నువ్వు వేసుకున్న బూట్ల ఖరీదు ఎంత, నువ్వు పెట్టుకున్న బెల్ట్ ఖరీదు ఎంత, నువ్వు పెట్టుకునే వాచ్ ఖరీదు ఎంత, నువ్వు వేసే బట్టల ఖరీదు ఎంత అని కామెంట్ చేయడం జరిగింది. మరి తెలంగాణ తల్లేమో తెలంగాణలో ప్రజలు ఇలాగే ఉంటారనేసి కిరీటం లేకుండా ఉన్నాయని తీసేసి అభయాస్తంలా చేయి చూపిస్తూ ఇవన్నీ చేసి ఒక విగ్రహం పెట్టావు కదా, మరి నువ్వెందుకు అంత ఆరాటపంగా నువ్వు ఎందుకు అంత పైసతో అంత లగ్జరీగా ఎందుకు ఉంటున్నావు అని క్వశ్చన్ చేయడం జరిగింది. వాస్తవమే కదండి, తెలంగాణలో ఒకప్పుడు తెలంగాణ తల్లి అంటే మనం గొప్పగా చూస్తాం, దేవుడు అన్నప్పుడు గొప్పగా చూస్తాం. అలాగే తెలంగాణ తల్లి దాన్ని కిరీటం తీసేసి ఆ తల్లికి కిరీటం తీసేసి ఒక బోడనెత్తి పెట్టి అంటే సింపుల్గా పెట్టేసి నగలు లేకుండా ఆమె ఒక కూలి చేసుకునే, అంటే ఈయన సింబాలిక్గా ముందే చెప్పింది తెలంగాణ ప్రజలు నేను మోసం చేస్తాను, మోసపోతారని వాళ్ళు అనుకుంటున్నాను, నేను మోసం చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కిరీటం పెట్టుకున్న తల్లిని, ఇది తెలంగాణ తల్లిని సేమ్ నేను ఏం లేకుండా మొత్తం కరగా నాకు తాను సింబాలిక్గా విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అంటే పైస ఉన్నప్పుడు తెలంగాణ 10 ఏళ్ళు తెలంగాణ వెళ్ళినప్పుడు పైస ఉంది కాబట్టి కిరీటం పెట్టుకున్నారు, తల్లి కిరీటం పెట్టుకుంది. సో ఇప్పుడు నేను అంటున్నాను అప్పులు చేస్తున్నాను, వాడిని అడుగుతున్నాను, వీడిని అడుగుతున్నాను, ఎక్కడ అప్పు పుడతలేదు అన్నందుకే ఆ కిరీటం తీసి అమ్ముకోరా బాబు, నువ్వు నన్ను ఎట్లా రోడ్డు మీద పడేసావు అమ్ముకో అని ఆ తల్లి కిరీటం తీసి ఇచ్చినట్టుంది రేవంత్ రెడ్డికి. మరి నువ్వు మాత్రం లగ్జరీగా బతకొచ్చు, మీ పిల్లల పెళ్ళిళ్ళు లగ్జరీగా చేయొచ్చు, మీరు చిన్న చిన్న ఫంక్షన్ లగ్జరీగా చేసుకోవచ్చు, లక్షల కోట్లు ఖర్చు పెట్టచ్చు, కానీ ప్రజలు మాత్రం మిడిల్ ఫ్యామిలీ. నువ్వు లగ్జరీగా బతుకుతావు, మిగతా మాత్రం ఏం లేకుండా చేస్తున్నావు, అప్పు పుడతలేదని ఒక తప్పుడు సమాచారం పెడుతూ మొత్తం రాష్ట్రాన్ని ఇంకా కొలాప్స్ చేస్తున్నావు. ఏదైతే 10 ఏళ్ళు ఇట్లా అభివృద్ధి తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థాయిలో నిలిచిన కేసీఆర్ని ఇప్పుడు నువ్వు కిందికెంచి ఫస్ట్ సెకండ్ కూడా నిలిచబెట్టి కంకణం కట్టుకున్నావు అని అర్థమవుతుంది క్లియర్గా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఉన్న సీఎం ఇంటికి పోయే వారికి సీఎం ఉంటాడా లేదు కూడా క్లారిటీ లేదు, ఆ ప్లేస్లో ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అందుకని రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఉన్న రోజులు నేను ఉన్నంత సేపే నేను సంపాదించుకోవాలి, నేను చేసుకోవాలి, నా ప్రజలకు అంటే ప్రజలు కాదు ఆయన కార్యకర్తలు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే సెట్ చేయాలి. సరే అట్లానే సెట్ చేయి, వాళ్ళన్న కనీసం నెక్స్ట్ ఎలక్షన్లో ఒక 10, 20, 50 లక్ష ఓట్లు పడతాయి నీకు. సో నేను చెప్పింది నిజమైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.